కోరుకుంటున్నాము డైరెక్టర్. అందరికీ నమస్కారం అండి. చేసిన పాత్రికేయ మిత్రులందరికీ, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, ఇట్స్ జస్ట్ లైక్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ టు షేర్ దిస్ స్టేజ్ విత్ యూ సార్. శ్రీనివాస్ సార్ది, గోపి గారు అండ్ ద యాక్టర్స్, టెక్నీషియన్స్. ఇట్ ఈస్ సో గుడ్ టు బీ ఆన్ దిస్ స్టేజ్ యాక్చువల్లీ. ఫ్యూ డేస్ బ్యాకే ఈ స్టేజ్ మీద మా పురుషోత్తముడు టీజర్ లాంచ్ చేసాము. సమ్ టైమ్స్ ఈ స్టేజ్ మీదకి వచ్చి నుంచుంటే అది ఒక మంచి ఫీలింగ్ అండి. మన ఇంట్లో ఏదో ఫంక్షన్కో పెళ్ళికో మండపం పైనుంచి కిందకు చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది. ఒక శుభంగాను చాలా గొప్పగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి నమో, వన్ ఆఫ్ ది కాయినింగ్ అండ్ వెరీ ఫేమస్ సెన్సేషనల్ నేమ్ రీసెంట్లీ ఫర్ ఇన్ ఇండియా. భారతదేశంలో చాలా ఈజీగా చాలా గుర్తుపెట్టుకునే పేరు. మిగతా సినిమాలాగా నా సినిమాలాగా ఇంత పెద్ద పేరు గుర్తుపెట్టుకోలేనట్టుగా లేదు. చాలా అది టైటిల్ అయితే బాగా సెలెక్ట్ చేసుకున్నారు. వెరీ నైస్, వెరీ డౌన్ టు ఎర్త్, కింద నుంచి పైదాకా అందరికీ గుర్తుండే పేరులా ఉంది. వెన్ ఇట్స్ కమ్ టు ద ట్రైలర్ ఇట్ వాజ్ రియలీ రిఫ్రెషింగ్ అండి. చాలా రిఫ్రెష్ అనిపించింది. కొన్ని రోజుల నుంచి మన రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో ఒక స్తబ్దత ఉంది, ఒక రకమైన టెన్షన్తో ఉన్నాము. రేపటిదాకా టెన్షన్ ఉండిపోతూ ఉంది. కరెక్ట్గా ఇదంతా టెన్షన్ అయిపోగానే ఒక రిలీఫ్తో ఒక మంచి సినిమాని చూడబోతున్నాం అని అనిపించింది నాకు. ఇందాక వాళ్ళు చేసిన ఒక మేకింగ్ వీడియోలో ఒక 30-40 ఫొటోస్లో ఎవ్రీ ఫోటోలో గ్రీన్నెస్ ఉందండి. ఎవ్రీథింగ్ గ్రీన్ అండ్ ఆల్ ద షార్ట్స్ హ్యాస్ బీన్ షాట్ ఇన్ ద ఫారెస్ట్ ఐ థింక్స్ యాజ్ ఫర్ యాజ్ మై నాలెడ్జ్ ఇస్ కన్సర్న్. ఇట్ ఈస్ సో టఫ్ అండ్ ఇందాక చాలా మేడం భగత్ గారు అన్నట్టు చాలా సీరియస్గా ఉన్నాయి ఫేసుల్లో. ఆ ఫేసుల్లో సీరియస్నెస్ చూస్తుంటేనే ఎంత కమిటెడ్గా, ఎంత కష్టపడి పనిచేశారో తెలుస్తూ ఉంది. ఐ లవ్ దట్ ఇంటెన్స్. దాని ముందు కన్నా యాజ్ ఎ డైరెక్టర్గా నేను ఆ ప్రాసెస్ని నేను ఊహించగలుగుతాను. నేను అది ఎంత కష్టపడి ఉంటారని. సో ఇట్ కమ్స్ టు విశ్వంత్, ఐ గాన్ త్రూ హిస్ లాస్ట్ ఫిల్మ్, ప్రీవియస్ ఫిల్మ్ బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్. దట్ వాజ్ రియలీ గుడ్. అండ్ దిస్ గై హ్యాస్ గాట్ ద బిగ్గెస్ట్ హీరో. ఆ వైబ్స్ ఉన్నాయి మీలో. ఈ ట్రైలర్లో కూడా టైమింగ్ మాత్రం ఒక పెద్ద హీరో గుర్తొచ్చారు, ఒక మహేష్ బాబు లాగా. రియలీ ఐ ఫెల్ దట్. ఒక దాంట్లో ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఉంది ఆ వాటర్ దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు, ఒక చిన్నది ఒకటి ఉంది. దట్ వాజ్ రియలీ గుడ్. ఆ మైన్యూట్స్ చాలా ఇష్టం నాకు. సో సినిమా ఈ రోజుల్లో సినిమా తీయటం ఒక ఎత్తు అండి, కానీ దాన్ని రిలీజ్ చేయడం ఒక ఎత్తు. ద కాయిన్కి 2 sides ఉన్నట్టు. ఇట్ ఈస్ సో ఈజీ దీస్ డేస్, ఇట్స్ సో ఈజీ టు మేక్ ఎ ఫిల్మ్, బట్ ట్రస్ట్ మీ ఇట్స్ అ బిగ్ ప్రాసెస్ టు రిలీజ్ ద ఫిల్మ్. దానికోసమే మనం ఈ ప్రహసనం అంతా పడుతూ ఉంటాం. దే ఆర్ ఆల్ ద వే హియర్. మీ ముందరికి వచ్చేసాం కాబట్టి మనందరం తప్పకుండా సపోర్ట్ చేయాలి. పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులు అందరూ దీన్ని ఒక మంచి స్టేజ్గా, ఒక మంచి ఫిల్మ్ కాబట్టి దీని అందరినీ సపోర్ట్ చేస్తారని. డైరెక్టర్కి అతని మేకింగ్ చూస్తేనే అర్థమైంది. నెక్స్ట్ ఈ సినిమా మంచిగా ఆడుతుంది. నెక్స్ట్ ఫిల్మ్కి చాలా పెద్ద ఫిల్మ్ చేయబోతా ఉన్నాం అని చెప్పి నాకు గట్టిగా అనిపిస్తూ ఉంది. సహదర్శకుడిగా ఐ విష్ everybody very all the best. Thanks Pawan for inviting me here, and I wish a very all the best to the entire cast and crew. Good luck. Thanks a lot. థ్యాంక్ యూ సో మచ్. మీ సినిమా టైటిల్ ఏం పెద్దగా అనిపించలేదు మాకు, చాలా బాగా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ దాని ట్రైలర్ చూస్తే అమేజింగ్గా అనిపించింది. సో బిగ్గెస్ట్ హిట్ ఫిలిం నాకు తెలిసి రాజ్ తరుణ్కి అండ్ మీకు. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దట్. అండ్ నా ఐ రిక్వెస్ట్ పూర్ణ